ఏదో సింపుల్గా చెప్పాలి పైన ఎందుకు ఇదంతా. లాస్ట్ టైము తగిలిన దెబ్బతో మళ్ళీ ఎవరు ఏం మాట్లాడలేరు. ఓకే, ఇవి ఆల్రెడీ మనం చెప్పినవి. ఇవి కేవలం దీంట్లో మీకు చెప్పని అంశం ఏంటంటే ఒకటే ఒక అంశం ఉంది, ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు. అది నేను చెప్తాను. దాంట్లో ఒక అధికరణ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, దాంట్లో తిరుగులేదు. కంపల్సరీ క్వశ్చన్ ఆ అధికరణలో అవి నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగ ప్రవేశం అన్నాను. మనకు మీరు ఇక్కడ విషయం ఏంటంటే 2 వాళ్ళకు బాగానే ఉపయోగపడుతుంది, 1 వాళ్ళకు చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. 1 రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే నీకు ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు కాబట్టి. సంక్షేమ యంత్రాంగానికి సంబంధించిన దాంట్లో ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు కాబట్టి 10 మార్కుల ప్రశ్న ఉంటుంది. అందువలన నేను అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆయన 1 నాట్ 2 నా ఇంకా ఏదనేది ఏమో నాకు అవసరం లేదు, అందరూ రాయాలి, బాగా రాయాలి. ఓకే, ఇందులో మీకు కొన్ని కాన్సెప్చువల్ అంటే అంశాలు ఉన్నవి, కొంచెం జనరల్గా డైరెక్ట్గా బిట్ ఓరియంటేషన్లో నీకు రాజ్యాంగ ప్రవేశంలో ఉంది. రాజ్యాంగ ప్రవేశంలో మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే సంక్షేమం అన్నాం. సంక్షేమానికి సంబంధించినటువంటి అంశం ఏముంటుంది ఇక్కడ అంటే మీకు ఫస్ట్ సెంటెన్స్ ఉంటుంది, న్యాయం అనే పదం ఉంది కదా, ఆ న్యాయానికి ఎదురుగా ఏమని రాసిన నువ్వు అంటే భారతదేశంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని, ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడం కోసం ఈ రాజ్యాంగం పనిచేస్తుందని చెప్తున్నామంటే జనరల్గా ఆలోచన చేయాల్సింది ఏంటిది, సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతారు. ఇప్పుడు సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయాన్ని అందించాలి. ఆర్థిక న్యాయాన్ని అందించడం అంటే 2 రూపాయల కిలో బియ్యం, వైట్ రేషన్ కార్డ్స్ ఇవి ఇస్తున్నా అనుకోండి. టాటా, బిర్లా, మోపత్లాల్, గోయంకా, కిర్లస్కర్, రాజశేఖర రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు వీళ్ళ పిల్లలకు వీళ్ళకి ఇస్తారా రేషన్ కార్డు? ఎవరికి ఇస్తారు? అర్థమైందని చెప్పింది. అంటే ఆర్థిక పరమైనటువంటి న్యాయాన్ని అందించడం అంటే ఈ సమాజంలో ఉండేటటువంటి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉంటో వాళ్ళకి అందించారు. సామాజిక న్యాయాన్ని అందించడం కోసం భారతదేశంలో 2 పద్ధతులు అనుసరించినాము, ద్విముఖ వ్యూహాన్ని అనుసరించినాం. ఒకటి రిజర్వేషన్. ఓకే, ఒకటి చెప్పి థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. రెండోది సంక్షేమ పథకాలు. సంక్షేమం, రిజర్వేషన్, సంక్షేమం ఎందుకు వస్తా? ఇక మర్చిపోతున్నారు మీరు. మర్చిపోయిందని నేనేం చేస్తాను? 17వ అధికరణ, 23వ అధికరణ, 24వ అధికరణ అంటే అర్థం ఏంటిది? అదే మరి వర్ణ అంటే మామూలుగా అంటరానితనం పేరు మీద వెట్టి చాకిరి, కట్టుబానిసత్వం, కడుపు వృత్తి, బలవంతంగా భిక్ష మెత్తించడం, మనుషుల క్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ, ఇవన్నీ కూడా ఏ వర్గాలు వీటి ద్వారా పీడన గురైనవి? ఎవరు పీడన గురైనదండి? బలహీన వర్గాలు ఏ సాంఘిక దురాచారాల వల్లనైతే పీడన గురైనారో, ఈ సమాజంలో ఇన్ని రకాల అసమానతలు రావటానికి కారణమైనవో, ఈ సమాజంలో ఇంత భిన్నత్వం రావటానికి కారణమైనవో ఆ సాంఘిక వివక్షత, సాంఘిక దురాచారాలన్నింటినీ నిర్మూలించాలి. నేను అందుకనే ద్విముఖ వ్యూహం. ఫస్ట్ ఏం చెప్పాలి? తరతరాల నుంచి సమాజంలో అసమానతలు తీసుకురావటానికి కారణమైనటువంటి వేటి రూపమాపినారు? సాంఘిక దురాచారం. మరి సాంఘిక దురాచారాలు ఇక నుంచి ఎవరు పాటించకూడదు అని చెప్తున్నాం, బాగానే ఉంది. సాంఘిక దురాచారాలు పాటిస్తే శిక్షిస్తామని కూడా చెప్తున్నాం. కానీ మరి ఇప్పటి వరకు సాంఘిక వివక్షతకు గురైనటువంటి వర్గాలకి అందుకనే మీరు ఒకటి చెప్తున్నారు, ఇదే 2 ద్విముఖ. ఫస్ట్ ఏం చేసినాం మనం? వివక్షతను అన్నింటినీ కూడా రూపమాపాలి, వాటన్నింటినీ నిషేధించాలి. మామూలుగా పెద్ద ఆలోచించాల్సింది ఈ సమాజంలో రాజ్యము, ప్రభుత్వం వచ్చి అసమానత తీసుకురాలే.
సమాజంలోనే అసమానతలు ఎలా పెంపొందించబడ్డాయి? దీనికి కొన్ని సాంఘిక దురాచారాలు ఉన్నాయి. అది కట్టు బానిసత్వం కావచ్చు, వెట్టి చాకిరి కావచ్చు, పడుపు వృత్తి కావచ్చు, బలవంతంగా భిక్ష ఎత్తించడం కావచ్చు, లేక మనుషుల అక్రమ రవాణా కావచ్చు, వర్ణ వివక్షత కావచ్చు, ఇలాంటి తేడాలు ఉన్నాయి. వీటి కారణంగానే సమాజంలో అసమానతలు వచ్చినాయి. వీటి కారణంగానే సమాజంలో తేడాలు వచ్చినాయి. కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిది? వాటిని నిర్మూలించాలి. అందుకోసం నీకు భారత రాజ్యాంగంలో 17వ అధికరణ ఏం చేస్తుందండి? అంటరానితనాన్ని నిషేధిస్తుంది. 23 వెట్టి చాకిరి, కట్టు బానిసత్వం ఇలాంటి వాటిని నిషేధించింది. 24 బాల కార్మిక వ్యవస్థని నిషేధించింది. బాల కార్మిక వ్యవస్థ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన చంద్రబాబు నాయుడు కొడుకు, లేకపోతే రాజశేఖర రెడ్డి కొడుకు, రామోజీరావు వీళ్ళ పిల్లలు పోయి బాల కార్మిక వ్యవస్థలో పనిచేస్తారా? ఎవరు చేసిండ్రు? మరి అందుకనే ఈ సమాజంలోనే ఏ వర్గాలకు సంబంధించిన పిల్లలు చేస్తున్నారు ఈనాటికి కూడా. మరి దాన్ని వాళ్ళు అలాంటి పీడన గురవుతున్నారు కాబట్టే ఆ పీడన గురి కాకుండా ఉండటం కోసమే ప్రత్యేకమైనటువంటి అంటే అంశాన్ని, హక్కుని రాజ్యాంగంలో పొందుపరిచి దాన్ని ఎవడైనా ధిక్కరిస్తే శిక్షిస్తానని చెప్పి చట్టాలు తీసుకొచ్చిన. అంటే ఫస్ట్ ఏం రూపమాపాలి? వివక్షతని రూపమాపాలి. భవిష్యత్తులో ఎవరు పాటించకుండా చూడాలి. అది ఒక వ్యూహం. రెండో వ్యూహం ఏంటి? ఆల్రెడీ వివక్షత గురైన వర్గాలునే, పీడన గురైన వర్గాలునే, మరి వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేయాలంటే రిజర్వేషన్. ఓకే, అలాగే మనకు దీంట్లో ఈ ప్రవేశికలో మీకు ఐడియా ఉండాలి. సమానత్వానికి ఎదురుగా ఏం రాసినామండి? అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ ఏం కల్పించాలి? సమాన చట్ట సమానత్వాన్ని ప్రసాదించాలి. చట్ట సమానత్వం అంటే ఇక్కడ నేను ఇంతకుముందు మీకు చెప్పింది అదే. అంతస్తుల అవకాశాలు అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఈ సమాజంలో ఆల్రెడీ అంతస్తులు అనేవి, దీన్ని సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. సామాజిక స్తరీకరణ అంటే స్ట్రాటిఫికేషన్ అంటే స్టేటస్ నిర్ణయించడం. స్టేటస్ అనేదాన్ని నిర్ణయించడం. స్టేటస్ అనేది ఈ సమాజంలో దేని బట్టి నిర్ణయించబడుతుంది? కులము, అంతే కదా, వర్గము, వర్ణము, వీటి బట్టి. అలా నిర్ణయించబడిన దాన్ని రాజ్యం పరిగణలోకి తీసుకోవద్దు. చట్టం వలన ఏ విధంగా చూడాలి? సమానంగా చూడాలి. ఒకటి. రెండోది ఏంటి? చట్టం కల్పించే అవకాశాల్లో కూడా ఏం చూపించాలి? సమానత్వం. ఆల్రెడీ సమాజంలో ఉండేటటువంటి అంతస్తులని తేడాలు చూడొద్దు. చట్టం అందరినీ సమానంగా, నీ అంతస్తు నాకు అవసరం లేదని. అట్ ది సేమ్ టైం చట్టం కల్పించే అవకాశాలు కూడా సమానం. అందుకని దాన్ని చట్ట సమానత్వం. చట్టము అందరూ సమానులు అనేటివే చట్ట సమానత్వం అంటే. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని జేబీ కృపలాని ఏమంటాడంటే, భారతదేశం యొక్క సంక్షేమ స్వభావ రహస్య సూత్రం రాజ్యాంగ ప్రవేశికలోనే ఇమిడి ఉంది అంటాడు ఆయన. భారతదేశానికి సంబంధించిన సంక్షేమ స్వభావానికి సంబంధించిన రహస్య సూత్రం ఎక్కడుంది? రాజ్యాంగ ప్రవేశికలోనే ఉంది. నీ లక్ష్యంలోనే ఉంది. నువ్వు సాధించాల్సినటువంటి గమ్యం, మార్గం అన్నీ కూడా, నీ లక్ష్యం అన్నీ కూడా ఏది నీకు నిర్దేశిస్తుంది, ఏది నీకు దారి చూపిస్తుంది అంటే ప్రవేశికే. నీ లక్ష్యం, నీ గమ్యమే నీకు దారి చూపుతుంది. కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే, రాజ్యాంగ ప్రవేశికలోనే చాలా చక్కగా భారతదేశం యొక్క సంక్షేమ స్వభావానికి సంబంధించిన రహస్య సూత్రం ఇమిడి ఉందని చెప్పి పేర్కొన్నారు. తర్వాత మనకు ఇక్కడ నేను పెద్దగా మీకు వివరించాల్సింది ఏం లేదు. షెడ్యూల్స్ అన్నాం. షెడ్యూల్స్ లో ప్రధానంగా రెండే షెడ్యూల్స్. ఒకటి 5వ షెడ్యూల్, రెండోది 6వ షెడ్యూల్. ఎవరికి సంబంధించి? షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగల యొక్క అభ్యున్నతికి సంబంధించినటువంటిదేమో 5వ షెడ్యూల్, దేశం మొత్తం మీద. 6వ షెడ్యూల్ ఏమో ఏటీఎం. ఏంటి? అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం. ఈ రాష్ట్రాలలో ఉండేటటువంటి షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేపట్టాల్సినటువంటి అంశాల గురించి, ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి వివరించబడింది. ఏ షెడ్యూల్లో? 6వ షెడ్యూల్లో. కాగా 10th పార్ట్ అంటున్నాం, 10వ భాగం. 10వ భాగం దేనికి సంబంధించింది? మన దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల యొక్క అభ్యున్నతి కోసం ఉద్దేశింపబడినటువంటిది. దీనికోసం 2007లో ఆదివాసీ హక్కుల చట్టాన్ని రూపొందించడం జరిగింది.
2007లో ఆదివాసీ హక్కుల చట్టాన్ని, ప్రత్యేక చట్టాన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ మనకు ఈ ఆదేశిక సూత్రాలు ప్లస్ ప్రాథమిక హక్కులకు సంబంధించి మనకు ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం డిస్కషన్ చేస్తూ వచ్చిన మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మీరు మనం క్లాసులో చెప్పుకున్నాము, నోట్స్లో రాసుకున్నాము. ఎట్ ది సేమ్ టైం ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య వచ్చినటువంటి వైరుధ్యం, ఘర్షణ, వీటికి సంబంధించి కానీ రాజ్యాంగంలో తీసుకొచ్చినటువంటి సవరణల గురించి కానీ చట్టాల గురించి కానీ చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే ఎడే ఉందా ఉచిత న్యాయ సేవా సహాయం, ఎడే ఉందా కనీస వేతన చట్టాలు, సమాన పనికి సమాన వేతన చట్టం, రిజర్వేషన్లు, ఇవన్నిటి గురించి ఆల్రెడీ చెప్పిన. కాకుండా ఇక్కడ మీరు వీటిని అంటే సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ ఉన్నవి అన్నప్పుడు ఫస్ట్ 38లో ఏం పేర్కొన్నాం? సేమ్ అదే ఉంది. ఏంటిది? సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే వ్యవస్థ ఏర్పాటు కోసం కృషి చేయాలంటే 38 భారతదేశంలో వ్యక్తుల మధ్య మరియు సమూహాల మధ్య ఏ రంగంలో కూడా ఆర్థికంగా కానీ సామాజిక రంగాలలో పెరుగుతున్నటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో వీటిని రూపుమాపటం కోసం కృషి చేయాలి. తర్వాత 39 చెప్పేది ఏంటిది? ఉచిత న్యాయ సేవా సహాయం కోసం పనిచేయడం. 39 ప్రజలందరికీ చాలినంత జీవన సౌకర్యాలని కల్పించడం. 39 సంపద, సహజ వనరులు ఎవరికి ఉపయోగపడాలి? సహజ వనరులు దేశ ప్రజలందరి సమిష్టి ప్రయోజనం కోసం వినియోగించబడాలి. 39 సంపద కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు. లీడర్ పబ్లికేషన్స్ బుక్లు ఉంది కదా, స్త్రీ పురుష తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం. ఒకటి కరీంనగర్లో అదేవిధంగా 39 బాల్యంలోనూ, యవ్వనంలోనూ, వృద్ధాప్యంలోనూ ఎలాంటి పీడనకు గురి కాకుండా చూడడం. తర్వాత 41 జీవనోపాధి కల్పించాలి లేదా జీవన వృత్తినైనా కల్పించాలి. 42 మాతా శిశు సంక్షేమం కోసం కృషి చేయాలి. స్త్రీ యొక్క ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేయాలి. 43 కనీస వేతన చట్టాలు, అదేవిధంగా కార్మిక వర్గం యొక్క శ్రేయో భావన కోసం అంటే శ్రేయరాజ్య భావన కోసం వీళ్ళ పిల్లల యొక్క విద్య మరియు సాంస్కృతిక హక్కుల సంరక్షణ కోసం గురించారన్నారు. అలాగే 43 ఏంటి? పరిశ్రమల నిర్వహణ యాజమాన్యంలో ఎవరికి భాగస్వామ్యం కల్పించాలి? కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. కాగా 44 కామన్ సివిల్ కోడ్. 45 6 సంవత్సరాల లోపు బాలబాలికలకు సర్వతోముఖ అభివృద్ధి కోసం. 46
రిజర్వేషన్లు కల్పించడం. ఇవన్నీ దేనికి సంబంధించినవి? భారతదేశంలో శ్రేయరాజ్య భావన, సంక్షేమ రాజ్య స్థాపన కోసం కృషి చేయాలి. మీరు ఒకసారి అంటే మామూలుగా ఈ అధికరణ దానికి ఎదురుగా రాసిన అంశం, అదేదో విషయం రాసినారు, సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్ నేను చదువుతున్నాను అనేది కాకుండా అది ఒకసారి మామూలుగా చదవండి. మామూలుగా ఎప్పుడైనా ఒక విషయాన్ని విశ్లేషణ చేసేటప్పుడు ఈ 3 అంశాలు ముఖ్యమైనవి. ఒకటి సామాజికం, 2 ఆర్థిక, 3 రాజకీయం. ఇప్పుడు మనం చెప్పిన అంశాలు మొత్తం కూడా ఏ లక్షణాలను కలిగి ఉన్నాయనేది ఒకసారి మీరు చూడండి. నేను ఇంతకుముందే చెప్పినాను, మీరు అంటే మామూలుగా 1, 2 రాసేవాళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి దానికి ఎదురుగా రాసినటువంటి అధికరణ నెంబరు, సెంటెన్స్ ఇంతవరకే చదివిన అది 2 పనికి వస్తుంది. 1కు చదివేటప్పుడు అట్లా చదివితే పనికిరాదు, దాని సారాంశం ఉంటుంది. నువ్వు అధికరణ రాయకపోయినా లేదు, ఒక్కొక్కసారి తీసవతల పెట్టవచ్చు. దాని అంశాన్ని రాయగలిగేటట్టు ఉండాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాన్ని ఆధారం చేసుకొని దాని యొక్క సారాంశాన్ని రాయగలిగేటట్టు ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మీరు దీంట్లో చూస్తే జనరల్గా మీకు ఏమనిపిస్తుంది అంటే ఏ అంశాలు వస్తున్నవి? ప్రధానంగా ఏమొస్తుంది? ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలే ఎక్కువ ఉంటాయి. అంబేద్కర్ చెప్పింది ఏంటిది? ఆదేశిక సూత్రాలు దేనికోసం ఉద్దేశించబడ్డవి? భారతదేశంలో సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించడం. ప్రాథమిక హక్కులు, వ్యక్తి స్వేచ్ఛను, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించడం కోసం ఉద్దేశించబడినవి ప్రాథమిక హక్కులైతే, ఆదేశిక సూత్రాలు సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించడం కోసం ఉద్దేశించబడ్డాం. అది దాన్ని మీరు ఆ ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, ఇకపోతే మనకు ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు. ఇది మీకు అంటే మనం చెప్పండి కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో ఒక ఉన్నాయి, అన్నీ లేవు. ఇక్కడ కొన్ని రాష్ట్రాలకు ఉన్నాయి. సరిపోతుంది రాసుకోవాలి. నీకు ఎటు తెలుసా? ఇదేనండి రాసుకోవాలి. మనకు ఎక్కడ మెటీరియల్ ఇవ్వరా? ఎకానమీ ఇచ్చిన మెటీరియల్ ఇవ్వరా? వాళ్ళకి చెప్పిన మనగా ఇందులో ఒక అధికరణ గ్యారెంటీ ఇందులో రాసిన 7 ఏళ్ళు ఉన్నా కూడా ఒక అధికరణ గ్యారెంటీ ఉంటుంది. 2 వచ్చినా అంచెపోవాల్సిన అవసరం లేదు. కంపల్సరీ క్వశ్చన్ ఇక్కడ ఈ అధికరణల విషయంలో. అయితే ఇన్ని రాసిండ్రు, దీంట్లో ఒకటి రావచ్చు, వస్తుందేమో అన్నది కాదు. ఆల్రెడీ అందులో మీకు తెలిసిన విషయాలు ఉన్నాయి, కొద్దిగా ఆలోచన చేస్తే. ఏంటి చెప్పండి మీకు తెలిసిన విషయాలు? ఒకసారి మనం పార్లమెంట్ గురించి చర్చించేటప్పుడు, శాసనసభ గురించి చర్చించేటప్పుడు 330 ఎవరికి? లోక్సభలో ఎన్ని స్థానాలకి ఎస్సీలకు రిజర్వేషన్ చేసినా ఇప్పుడు 84, ఎస్టీలకు 47 స్థానాలు రిజర్వేషన్. 331 2 ఆంగ్లో ఇండియన్లను ఎవరు నియామకం చేస్తారు? రాష్ట్రపతి నియామకం చేస్తారు. మీకు తెలిసిన అంశాలు. 332 శాసనసభలో ఎవరికి రిజర్వేషన్ కల్పించే అంశాలు? ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్. 333 సేమ్ ఇదే శాసనసభలో ఒక ఆంగ్లో ఇండియన్ నియామకానికి సంబంధించింది. ఆల్రెడీ మీకు తెలిసిన అంశాలు, తెలియని అంశాలు ఇప్పుడు చెప్తాను. ఇవి మీరు రాసినవే. ఆ 4 అంశాలు వరుసగా ఉంటాయి. 4 అంశాలలో ఫస్ట్ అంశం లోక్సభలో ఇప్పుడు నీకు ఎస్సీలకు వేరుగా ఎస్టీలకు వేరుగా లేదు. 330లో లోక్సభలో ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ స్థానాల గురించి ఒకే అధికరణలో ఉంది. ఎన్నో అధికరణం? 330లోనే ఉంది.
331లో ఆంగ్లం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం ఉండే అంశం ఏంటంటే లోక్సభలో ఎవరెవరికి రిజర్వ్ చేయబడిన అంశాలు ఉంటాయి? ఎస్సీ, ఎస్టీ. ఇంకెవరికి ఇద్దరికి అవకాశం ఉంటుంది? ఆంగ్లం. దాన్ని వెంటనే మళ్ళీ రాష్ట్ర స్థాయికి వస్తే విధానసభలో ఎవరెవరికి ఉంటుంది? సేమ్ అదే ఎస్సీ, అదే ఎస్టీ, మరి ఒక ఆంగ్లం. అవి గుర్తుంచుకుంటు 4 అధికారులు అవే ఉంటాయి వరుసగా. ఓకే, ఇక మీరు గుర్తించాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే 334. ఇది యాక్చువల్గా మన అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అంబేద్కర్ స్వహస్తాలతో రాసిన అంశమే. ఏంటంటే ఈ రోజున కల్పించబడుతున్న ఈ రిజర్వేషన్లన్నీ కూడా రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత అంతరించిపోతాయని చెప్పి రాసినారు. ఎక్కడ? రాజ్యాంగంలో. ఎన్నో అధికరణలో? 334. అయితే కాలక్రమంలో వచ్చినటువంటి అనేక కారణాల చేత దీనిని 8వ రాజ్యాంగ సవరణ చేసి 10 సంవత్సరాలకు బదులుగా దాన్ని ఏం చేసినారు? 20 సంవత్సరాలని చేర్చినారు. ఎన్నో సవరణ చేసి? 8వ. ఆ తర్వాత వరుసగా 21వ రాజ్యాంగ సవరణ, 46వ రాజ్యాంగ సవరణ, ఇలా వరుసగా చేస్తూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎక్స్టెండ్ చేస్తూ వచ్చినారు. మనకు 2008లో ప్రశ్న, 79వ రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెంపొంది అంటే పొడిగించినారంటే 2000 నుంచి 2010. మరి 2010లో కూడా అంతరించిపోతాయి కదా. కాబట్టి ఏం చేసినారు? 95వ రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగం అమలులోకి వచ్చిన 70 సంవత్సరాల తర్వాత అంతరించిపోతాయని చెప్పి రాసినారు. అంటే మళ్ళీ 10 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. ఎన్నో రాజ్యాంగ సవరణ? 95. ఎక్కడి నుంచి ఎక్కడ పెంచినారు? 2010 నుంచి 2020 వరకు పెంచడం జరిగింది. సో ఇక్కడ మీరు 334 అనేది 2 రకాల ప్రశ్న వస్తుంది. ఒకటి, ఎన్నో సవరణ ద్వారా పొడిగించినారు, ఎప్పటి వరకు పొడిగించినారు, ఎన్ని సంవత్సరాలు పొడిగించినారు అని అడిగేటప్పుడు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ యొక్క కాల పరిమితిని గురించి తెలిపే అధికరణ ఏది అంటే మళ్ళీ అధికరణే అడగవచ్చు, అధికరణ ద్వారా పొడిగించిన అంశమే అడగవచ్చు, లేకపోతే ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా పొడిగించదనే అంశాన్ని ప్రశ్నించవచ్చు. నెక్స్ట్ 335. ఇది ప్రధానంగా మనకు ఈ ప్రభుత్వాలు వేరు నోటిఫికేషన్ వేసి ఉద్యోగాల ఎంపిక జరిపేటప్పుడు ఏ వర్గాలకైనా సరే సరైన ప్రాతినిధ్యం లభించలేదు అని భావించినప్పుడు, కొన్ని వర్గాలకు వేటికైనా సరైన ప్రాతినిధ్యం లభించలేదు అని భావించినప్పుడు వాళ్ళ కోసం ప్రత్యేకంగా అవకాశాలు కల్పించవచ్చు. ప్రత్యేక అవకాశాలు దాంట్లోనే ఉంది, ప్రత్యేక అవకాశం. అదే సందర్భంలో ప్రత్యేక అవకాశాలు కల్పించినప్పుడు సాధారణ పరిపాలన సామర్థ్యానికి భంగం కలిగించరాదని కూడా ఉంది. నేను దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2000 సంవత్సరంలో గవర్నమెంట్ డిఎస్సి వేసింది. డిఎస్సి వేసినప్పుడు ఎస్టీలకు సంబంధించినటువంటి ట్రైన్డ్ క్యాండిడేట్స్ రాష్ట్రం మొత్తం మీద కూడా నీకు బీపీడీ కానీ, బీఈడీ కానీ, టీపీడీ కానీ, హెచ్పీడీ కానీ, లేక టీటీసీ కానీ ఈ చేసినటువంటి ట్రైన్డ్ క్యాండిడేట్స్ డిఎస్సి వేసినప్పుడు సరైన సంఖ్యలో లభ్యం కాలేదు. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది? ఓన్లీ ఎస్టీల వరకు అన్ట్రైన్డ్ కూడా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అవకాశం కల్పించింది. అన్ట్రైన్డ్ కూడా, అన్ట్రైన్డ్ అంటే ఏ అర్హత ఇవి లేకపోయినా కూడా మామూలు డిగ్రీతో చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ రాసుకోండి అని చెప్పి అవకాశం కల్పించినారు. ఎగ్జామ్ రాసుకున్నారు, చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత నీకు 335 ఇంకొక అంశం ఉంది, పాయింట్ ఉంది. ఏమనుంది? సాధారణ పరిపాలన సామర్థ్యానికి భంగం కలిగించాలి. ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఎంపికైన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అన్ట్రైన్డ్, ఎలాంటి ట్రైనింగ్ లేకుండా ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 1 సంవత్సర కాలం పాటు ప్రభుత్వమే శాలరీ ఇచ్చి వాళ్ళని మళ్ళీ ట్రైనింగ్ కు పంపడం జరిగింది. ఇంకా నీకు అంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు. అర్థమైందని చెప్పింది. అంటే
ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించేటప్పుడు ఇలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలను కూడా చూపవచ్చు. రైట్.